హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మనం ప్లానెట్స్ యొక్క ఫ్రెండ్స్ ఏంటి, ఎనిమీస్ ఏంటి, న్యూట్రల్గా ఉండే పొజిషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ పైన నేను చూపించే ఈ టేబుల్లో ప్లానెట్స్, వాటి యొక్క ఫ్రెండ్స్, వాటి యొక్క ఎనిమీస్, న్యూట్రల్గా ఉండే పొజిషన్స్ అన్నీ చూపించానండి. మనకి ఎలా అయితే మన ఫ్రెండ్స్తో కంఫర్టబుల్గా ఉంటుందో, మన ఎనిమీస్తో మనకి ఎట్లా డిస్కంఫర్టబుల్గా ఉంటుందో, మనకి ఫ్రెండ్స్ కాదు ఎనిమీస్ కాదు, చాలా న్యూట్రల్గా ఉంటారన్నమాట. వాళ్ళతో ఎలా ఉంటుందో అలానే ప్లానెట్స్ కూడా వాటి యొక్క ఫ్రెండ్స్తో అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు సన్ అంటే మన సూర్యుడు ఎవరితో ఫ్రెండ్? చంద్రుడు, కుజుడు, జూపిటర్తో ఫ్రెండ్ అన్నమాట. అదే సూర్యుడు ఎవరితో ఎనిమి? శని, శుక్రుడితో ఎనిమి అన్నమాట. మెర్క్యూరీతో చాలా న్యూట్రల్గా ఉంటారు అని అర్థం అన్నమాట. అలా మూన్ ఉన్నారనుకోండి, మూన్కి సన్, మెర్క్యూరీ ఫ్రెండ్స్. అసలు మూన్కి ఏ ఎనిమి లేరు. తర్వాత న్యూట్రల్గా ఉండేదంటే మిగతా ప్లానెట్స్ అన్నీ అన్నమాట. అలా ఒక్కొక్క ప్లానెట్కి ఫ్రెండ్స్, ఎనిమీస్, న్యూట్రల్స్ అని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి నేను ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2గా చేశాను అనమాట. గ్రూప్ 1లో చూడండి, సన్, మూన్, మార్స్, జూపిటర్ ఇవన్నీ ఫ్రెండ్స్ అండి. అవి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సెకండ్ గ్రూప్లో చూడండి, మెర్క్యూరీ, వీనస్, సాటర్న్, రాహు, కేతు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అవి కూడా ఒక్కొక్కటి హెల్ప్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ మెర్క్యూరీ, సన్, మూన్ ఇవన్నీ కూడా రివర్స్లో మనం చూసుకుంటే అవి ఎనిమీస్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 అలా అన్నమాట. నేను మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2గా చేశాను. కానీ మీరు పైన టేబుల్ లాగానే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే, మనకి అసలు ప్లానెట్స్ ఏవేవి, మేల్ ప్లానెట్స్, ఫీమేల్ ప్లానెట్స్ చూద్దాం. మేల్ ప్లానెట్స్ ఏంటండి? సన్, మార్స్, జూపిటర్ అన్నమాట. ఫీమేల్ ప్లానెట్స్ ఏంటి? మూన్, వీనస్ అన్నమాట. ఇక్కడ మెర్క్యూరీ, సాటర్న్ని అవి మనం కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే అవి ఒక్కోసారి ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, ఈ ఫీమేల్, మేల్స్ అనే టాపిక్ మనం ఎక్కడ ప్రయోగిస్తామంటే క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి, తర్వాత పిల్లల గురించి తెలుసుకోవడానికి అని అనుకుందాం అనుకోండి. ఈ మెర్క్యూరీ, సాటర్న్ ఎక్కడెక్కడైతే పొజిషన్ అయి ఉంటాయో వాటిని కొంచెం డీప్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూడండి, పిల్లల గురించి 5th హౌస్ చూస్తాం, సెకండ్ చైల్డ్ గురించి 9th హౌస్ చూస్తాం. అట్లానే 5th లార్డ్, 9th లార్డ్ అన్నీ చదివేటప్పుడు ఈ మెర్క్యూరీ, సాటర్న్ అనేది కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సిన ప్లానెట్స్ అన్నమాట. అందుకనే వాటిని న్యూటర్స్ అంటారన్నమాట. అలా వీటికి మొత్తానికి ఎనిమీ సైన్స్, ఫ్రెండ్లీ సైన్స్, తర్వాత న్యూట్రల్ సైన్స్ అని డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇదండి. నెక్స్ట్ వచ్చే టాపిక్లో మనం ఏం తెలుసుకుందాము అనంటే, అసలు ఫిక్స్డ్ సైన్స్ అంటే ఏంటి, మూవబుల్ సైన్స్ అంటే ఏంటి, తర్వాత డ్యూయల్ సైన్స్ అంటే ఏంటి. ఫిక్స్డ్ సైన్స్ అంటే ఏంటంటే అవి ఫిక్స్గా ఉంటాయని అర్థం. మూవబుల్ సైన్స్ అంటే ఏంటంటే అవి ఒక చోట స్థిరంగా ఉండదని అర్థం అన్నమాట. తర్వాత డ్యూయల్ సైన్స్ అంటే డ్యూయల్ మెంటాలిటీస్ ఉంటాయని అర్థం అన్నమాట. వాటికి సంబంధించిన ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్తో సహా నేను మీకు చూపించాను అన్నమాట. సో ఏరీస్ ఉందనుకోండి, అది ఆ సైన్ కింద వస్తుంది అన్నమాట. పైసిస్ ఉందనుకోండి, డ్యూయల్ సైన్ కింద వస్తుంది అలా అన్నమాట. సో నేను చూపించినవన్నీ మీరు నోట్ చేసుకుంటే మనం ఫర్దర్గా ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.